యువజన సంఘం ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం 129 సార్లు రక్తదానం చేస్తూ ఆశ్చర్యపరిచిన ఆర్యవైశ్య యువజన సంఘ ప్రోగ్రాం చైర్మన్ వంకాయల జవహర్లాల్. విశాఖ ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సౌజన్యంతో మెగా రక్తదాన శిబిరం వన్ టౌన్ ఏరియా ఆర్యవైశ్య భవనంలో జరిగింది. ఈ సందర్భంగా పలువురు స్థానికులు మహిళలు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. కార్యక్రమంలో భాగంగా ఆర్యవైశ్య యువజన సంఘ ప్రోగ్రాం చైర్మన్ వంకాయ జవహర్లాల్ మాట్లాడుతూ ఇప్పటికే విశాఖలో పలు ప్రాంతాల్లో 128 సార్లు రక్తదానం చేశానని, నేను 129సారి రక్తదానం చేస్తున్నానని, ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని, రక్తదానం చేయడం వల్ల అపోహలు విడనాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడుతూ నేతి శ్రీనివాసరావు ఆర్యవైశ్య యువజన సంఘం ప్రెసిడెంట్ అండి. 2020-2021 సంవత్సరానికి ఈ సంవత్సరం 53 వార్షికోత్సవం జరుపుకున్న శుభ సందర్భంగా మేము మా కమిటీ సభ్యులు మా పిఎస్టీస్ జవహర్ గారిని చైర్మన్ కింద ఈ ప్రోగ్రాం నిర్వహించామండి. దీనికి రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఈ బ్లడ్ క్యాంప్ని మేము కండక్ట్ చేస్తున్నామండి. దీనికి ఇప్పటికి సుమారు ఒక 75 మంది మాకు పేర్లు ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడే ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసామండి. అంతా ఆ వాసవి తల్లి ఆశీస్సులతో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం అండి. జై వాసవి. జై వాసవి. ఆర్యవైశ్య యువజన సంఘం 53వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడ రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తాం. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో జరుగుతుందండి. మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షులు, కార్యదర్శి, అలాగే మరి ట్రెజరర్ గారు, అలాగే కార్యవర్గ సభ్యులందరూ కలిసి నన్ను ప్రాజెక్ట్ చైర్మన్గా నియమించారు. అందరికీ ధన్యవాదాలు. అలాగే మేము ఈ సంవత్సరం 53 సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడానికి మేము అందరికి కూడా చెప్పడం జరిగింది. అందరూ కూడా చాలా ఉత్సాహంతో ముందుకు వస్తున్నారండి. మరి ఈ రక్తదానం గురించి అందరికీ కూడా తెలుసు. రక్తదానం గురించి కొన్ని అపోహలు కూడా ఉన్నాయి. రక్తదానం చేయడం వల్ల నీరసం వస్తుందని, లేదంటే మన ఒంట్లో రక్తం పోతుందని అందరికీ అపోహలు ఉన్నాయి. ఎటువంటి అపోహలు లేకుండా ఒకసారి రక్తదానం చేయడం వల్ల 3 ప్రాణాలు కాపాడినవాడు అవుతాం. అలాగే మనం ఒకసారి రక్తదానం చేయడం వల్ల వెంటనే మనకి 100 రోజుల్లోనే ఆ రక్తం రీజనరేట్ అవుతుంది. అందువల్ల ఎటువంటి అపోహలు లేకుండా ఈ రక్తదాన శిబిరాన్ని అందరూ కూడా దిగ్విజేసి, అలాగే ఇప్పుడు మేము ఈ శిబిరాన్ని మరి ఏర్పాటు చేస్తాం. మేము అందరూ కూడా చెప్పడం జరిగింది. అందుకు కూడా మాకు రిజిస్టర్ చేశారు. 75 మంది దాకా రిజిస్టర్ చేశారు. మరి ఇంత కార్యక్రమం భారీ ఎత్తున జరుగుతుంది. అందరూ కూడా వస్తున్నందుకు ఈ రక్తదాతలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై వాసవి. నేను ఈసారి ఇప్పుడు ఈ సంవత్సరం ఇప్పుడు ఆల్రెడీ నేను గత 2 సార్లు ఇచ్చాను. ఇప్పుడు ఈరోజు 129సారి బ్లడ్ డొనేషన్ క్యాంపు నేను పాల్గొనడం, తర్వాత రక్తదానం నేను చేయడం కూడా జరుగుతుంది. అయితే నాకు నా జీవితంలో ఒక యాదృచ్ఛిక సంఘటనలు జరగడం వల్ల నేను ఈ రక్తదానానికి స్ఫూర్తి కలిగి నేను మోటివేట్ చేయడం, తర్వాత అందరినీ కూడా నేను రక్తదానం చేయడం కూడా జరిగింది. ఒకసారి ఒక కానిస్టేబుల్ భార్య బాత్రూంలో జారిపడిపోతే ఆవిడకి బ్లడ్ బాగా పోయింది. అప్పుడు వాళ్ళు అందరూ కూడా బ్లడ్ డోనర్ గురించి ఎదుగుతున్నారు. అప్పుడు నాకు తెలియని అవగాహనలోనే నేను డాక్టర్ని సంప్రదించి రక్తదానం నేను ఇవ్వచ్చా అని అడిగితే మీరు తప్పకుండా ఇవ్వచ్చు అని చెప్పారు. నేను రక్తదానం ఇవ్వడం వల్ల అది చాలా సేవ్ అయింది, పర్పస్ అయింది. వాళ్ళు ఎప్పుడు కూడా నాకు ఫోన్ చేసి చెప్తుంటారు, మీరు ఇవ్వడం వల్ల మాకు చాలా హ్యాపీగా ఉన్నామండి మీ అందరం చెప్పారు. అలాగే మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ కూడా గర్భాశయం తొలగించడం వల్ల రక్తం చాలా పోయింది. వాళ్ళ ఇంట్లో 4 పిల్లలు ఉన్నా సరే వాళ్ళు రక్తం వేయలేకపోయి ఉన్నారు. మరి నా రక్తం సరిపోయి నేను రక్తాన్ని ఇవ్వడం వల్ల వాళ్ళు ఎంతో కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఈ 2 సంఘటనలే ఇంతవరకు నన్ను చేసింది. అలాగే మరి ఈ రక్తదానం గురించి కూడా నేను తర్వాత తెలుసుకున్నాను. ఈ రక్తదానం చేస్తే ఎంతవరకు మనకి ఈ వర్క్ మనకి జస్టిస్ అవుతుందని తెలిసింది. అందువల్ల నేను ప్రతిసారి నేను రక్తదానం చేయడం కాకుండా ఇప్పటికి నేను 1600 మంది చేత రక్తదానం చేయించాను. అలాగే నేను చాలా క్యాంపులు పెట్టాను. అందరూ కూడా నాకు సహకరిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆర్యవైశ్య సంఘం పాస్ట్ సెక్రటరీ అండి. ఈరోజు 53వ సంవత్సరం పురస్కరించుకొని ఆర్యవైశ్య సంఘం వార్షికోత్సవం సందర్భంగా
ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్కి చైర్మన్గా వంకాయల జోహర్ గారిని చేయడానికి కారణం ఆయన చాలా మంది చేతి ఇప్పించడం జరిగింది. చాలా క్లబ్బుల ద్వారా రక్త డొనేషన్ కార్యక్రమాన్ని ఎక్కువగా చేస్తూ ఉంటారు. అందుకనే ఆయన ఏరియా కోరి తెచ్చుకొని ఈ కార్యక్రమానికి చైర్మన్గా చేసాం. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై వాసవి. నా పేరు వంకాయ కృష్ణ అండి. నేను ఆర్యవైశ్య యువజన సంఘం జాయింట్ సెక్రటరీ అండి, లేడీస్ వింగ్కి. అలాగే ఈరోజు జోన్ చైర్పర్సన్గా వ్యవహరిస్తున్న జవహర్ గారి మిస్సెస్ అండి. అయితే ఈ ఆర్యవైశ్య యువజన సంఘం 53వ వార్షికోత్సవం సందర్భంగా యాజ్ ఎ పార్ట్గా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఈరోజు నిర్వహించడం జరిగిందండి. అలాగే 10వ తారీఖుని గేమ్స్ అవి పెట్టడం జరుగుతుందండి. చాలామంది చాలా రెస్పాండ్ ఇచ్చి అందరూ ముందుకు వస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు. జై వాసవి. నా పేరు జగన్. నేను ఈ 40th టైం ఇస్తున్నా ఈరోజు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే అన్నిటికీ రిప్లేస్మెంట్స్ ఉన్నాయేమో కానీ మానవ శరీరంలో ఉన్న బ్లడ్ ఇంకా ఎవరు కూడా తయారు చేయలేకపోయారు. కాబట్టి మనమే మన దగ్గర ఉన్న బ్లడ్ని అవసరమైన వాళ్ళకి ఇవ్వాలి. ఆ మాట నేను నమ్ముతున్నాను. అందుకే నేను ఎప్పుడు అవకాశం ప్రతిసారి ఇస్తాను. ఆర్యవైశ్య సంఘం 53వ వార్షికోత్సవంలో ఈరోజు రక్తదానం కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఈ రోజుకి 44 సార్లు బ్లడ్ డొనేషన్ ఇచ్చానండి. ఈరోజు ఆ బ్లడ్ అన్నది అందరికీ నలుగురికి ఉపయోగపడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వాసుమతిని ప్రార్థిస్తున్నాను.